విష్ణుప్రియ అలాగే సోనియా మధ్య జరిగిన ఒక విషయం అంటే నిఖిల్ గురించి. నిఖిల్ నువ్వు ఫస్ట్‌లో పడేవాళ్ళు కాదు కదా! ఇప్పుడు మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారే అన్నట్టు విష్ణు అడుగుతుంది. దానికి నీ స్పందన ఏంటి అని విష్ణు సోనియాని అడిగితే నో కామెంట్స్ అని చెప్పని వెళ్ళిపోతుంది. తనేంటి వేరే ఉద్దేశంగా తీసుకుంటుంది. మీ ఇద్దరు లవర్సా అన్నట్టుగా అన్నదేమో అన్నట్టుగా. అయితే సీత ఉండి తను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. తను ఆ ఉద్దేశంతో అడగలేదు. కానీ మామూలుగా నోరు ఊరికే ఉండదు కదా తనకి. నేను వద్దు అన్నాను అయినా కూడా వచ్చి అడిగింది అనేది చెప్తూ ఉంటే ఇంతలో విష్ణు వచ్చి నేను ఆ ఉద్దేశంతో అడగలేదు, జస్ట్ జోవియల్‌గా కామెడీగా అన్నాను అంతేను. నేనేమన్నాను ఫ్రెండ్‌షిప్ గురించే కదా మాట్లాడింది. మీ ఇద్దరు లవర్స్ అన్నట్టు నేను మాట్లాడలేదు కదా అన్నట్టు మాట్లాడితే కనీసం ఆ మాటలు కూడా వినడానికి ఇష్టపడదనమాట సోనియా. అప్పుడు ఇంక వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరుగుతుంది. నీ ఏదైనా జోక్స్ ఏమన్నా ఉంటే ఎవరి మీదైనా వేసుకో నా మీద కాదు అన్నట్టు. అయితే ఈమేదో పెద్ద దిగొచ్చిందమ్మా, పెద్ద పుణ్యస్త్రీ, మిగిలిన వాళ్ళందరూ ఇంకేంటో అన్నట్టు మాట్లాడుకుంటారు. దాని మీద నువ్వు అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే అని నాగార్జున గారు విష్ణుకే తిడతాడనమాట. అయితే ఇంట్లో నైనిక కానీ, యష్మి కానీ వాళ్ళిద్దరి గేమ్‌ని బాగా మెచ్చుకుంటాడు. అలాగే ఆదిత్య ఓంని కూడా "నువ్వు అన్నిట్లో ఉన్నావు కానీ అసలు కనిపించడం లేదు కెమెరాకి" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక నిఖిల్ విషయానికొస్తే నిఖిల్‌కి అలాగే బేబక్కకి మధ్య ఒక చిన్నపాటి గొడవ జరుగుతూ ఉంటుంది. ఆమె ఇష్టపడి నిఖిల్ క్లాన్‌లోకి వచ్చింది. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, అసలు నన్ను పట్టించుకోవడం లేదు, నా మాట వినడం లేదు. ఆయనకి ఎంతసేపటికి సోనియా మాటలే వింటున్నాడే తప్ప మేము చెప్పేది అసలు వినడం లేదు అన్నట్టు ఏడుస్తూ మాట్లాడుతుంది. అప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే, చూసావా నీవే కావాలనుకుంటూ అంటే నువ్వే చీఫ్‌గా ఉన్నప్పుడు వస్తాను అని చెప్పింది. అటువంటిది ఇప్పుడు వెళ్ళిపోతాను అంటుంది అంటే ఎవరు అసలే నీది చిన్న క్లాన్. అలాంటప్పుడు ఈమె కూడా వెళ్ళిపోయిందంటే ఎలా? సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? నీ ప్లాన్ నువ్వు మార్చుకోవాలి కదా! నీ పద్ధతి నువ్వు మార్చుకోవాలి కదా! అన్నట్టు నిఖిల్‌కి బుద్ధి చెప్తుంది. బేబక్క ఇంకొక మాట కూడా అంటుంది నిఖిల్ గురించి. ఆయనకి సోనియాని తన క్లాన్‌లో తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే నేను వెళ్ళిపోతానన్నా కూడా ఆయనకేం ఫరక్ పడదంటూ మాట్లాడుతూ ఉంటుంది బేబక్క.